హలో అండి. హాయ్ నమస్తే అందరికీ. ట్రాన్స్‌ఫర్స్‌కి సంబంధించి సెపరేట్ జీవో అయితే రావడం జరిగింది. జనరల్ ట్రాన్స్‌ఫర్స్‌తో సంబంధం లేకుండా జీఎస్‌డబ్ల్యూఎస్ స్టాఫ్‌కి మాత్రం సెపరేట్ జీవో అయితే వస్తుందని చెప్పుకున్నాం ముందునే. అదే విధంగానే రేషనలైజేషన్ విత్ ట్రాన్స్‌ఫర్స్‌కి సంబంధించి సెపరేట్ జీవో అయితే రావడం జరిగింది. సో, ఈ జీవోకి సంబంధించి స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ట్రాన్స్ఫర్స్ అండ్ రేషనలైజేషన్ జీవో నంబర్ 5 అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, దానికి సంబంధించి గవర్నమెంట్ ఏ విధంగా కేటగిరైజ్ చేసింది అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సెక్రటరియట్ స్టాఫ్‌ని, జీఎస్‌డబ్ల్యూఎస్ ఫంక్షనరీస్‌ని ఈబీసీ కేటగిరైజ్‌గా చేశారు. అది కానీ ఏ విధంగా అంటే బేస్డ్ ఆన్ ద పాపులేషన్. సో, పాపులేషన్‌ని బట్టి ఏ కేటగిరీ సెక్రటేరియట్‌లో 6 ఫంక్షనరీస్, బి కేటగిరీ సెక్రటేరియట్‌లో 7 మెంబర్స్, సి కేటగిరీ సెక్రటేరియట్‌లో 8 మెంబర్స్ ఫంక్షనరీస్ ఉండే విధంగా కేటగిరైజ్ అయితే చేశారు. సో, అదే విధంగా మనకు ఆల్రెడీ జనరల్ పర్పస్ ఫంక్షనరీస్‌ని ఏ విధంగా కేటగిరైజ్ చేయాలి అనేది సెకండ్ రెఫరెన్స్ అంటే జీవో నంబర్ 3లో గవర్నమెంట్ రూల్స్ అయితే రిలీజ్ చేసింది. అండ్ అదే విధంగా స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్‌ని ఏ విధంగా కేటగరైజ్ చేయాలి అని చెప్పి థర్డ్ రెఫరెన్స్‌లో అంటే జీవో నంబర్ 4లో క్లియర్‌గా డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసి లైన్ డిపార్ట్మెంట్స్‌కి షేర్ చేయడం జరిగింది. అండ్ అదే విధంగా జనరల్ ట్రాన్స్‌ఫర్స్ అయితే ఇచ్చారు. అందరికీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మే 16థ్ నుంచి జూన్ 2 వరకు అయితే ఇచ్చారు. సో, వాటితో మనకు సంబంధం లేకుండా సెపరేట్ జీవో అయితే జీఎస్‌డబ్ల్యూఎస్ సెక్రటరియట్ స్టాఫ్‌కి ఇవ్వడం జరిగింది. అది కానీ డైరెక్టర్ జీఎస్‌డబ్ల్యూఎస్ గవర్నమెంట్‌ని సెక్రటరియట్ స్టాఫ్ యొక్క పొజిషనింగ్ అండ్ ట్రాన్స్‌ఫర్స్ కోసం రిక్వెస్ట్ చేయడం వలన సెపరేట్ జీవో నంబర్ 5 అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఏ విధంగా సెక్రటరియట్ స్టాఫ్‌ని పొజిషన్స్ చేసి ట్రాన్స్‌ఫర్ చేయాలి విలేజ్ వార్డ్ సెక్రటేరియట్‌లో అనే దానికి సంబంధించినటువంటి కీ గైడ్‌లైన్స్ మనం చూసుకున్నట్టయితే ట్రాన్స్‌ఫర్స్ అండ్ పొజిషనింగ్ చేసేటప్పుడు ఫంక్షనరీస్‌ని ఫస్ట్ మ్యాండేటరీ ట్రాన్స్‌ఫర్స్ అంటే ఒకే ఫంక్షనరీ మోర్ దెన్ 5 ఇయర్స్ ఒకే సెక్రటేరియట్ పరిధిలో వర్క్ చేశారు అంటే వాళ్ళకి కంపల్సరీగా ట్రాన్స్‌ఫర్స్ అయితే ఉంటుంది. అది కానీ మే 31, 2025 నాటికి వాళ్ళ యొక్క జాయినింగ్ డే నుంచి కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో, వీళ్ళ యొక్క ఓవరాల్ సర్వీస్ పీరియడ్ అనేది ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తారు అంటే, వాళ్ళు ఒకే సెక్రటరేట్ పరిధిలో ఏ కైండ్ ఆఫ్ డిజిగ్నేషన్‌లో కానీ, క్యాడర్‌లో కానీ ఒకే సెక్రటరేట్‌లో వర్క్ చేశారు అంటే, ఆ యొక్క పీరియడ్ ఆఫ్ స్టేని కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఏ పర్టిక్యులర్ పర్సన్ కానీ నేటివ్ మండల్‌లో అయితే పోస్ట్ చేయబడరు. సపోజ్ వాళ్ళు ఎస్ఆర్‌లో ఏ మండలం అయితే మెన్షన్ చేశారో, ఆ నేటివ్ మండల్‌లో కాకుండా అదర్ దాన్ నేటివ్ మండల్ దే కెన్ ఆప్ట్. సో, నేటివ్ మండల్‌లో అయితే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్స్‌లో ఆప్షన్ ఇవ్వరు. సో, ఈ పోస్ట్‌లు ఏ విధంగా ఫిల్ చేస్తారు డిజిగ్నేటెడ్ పోస్ట్‌లో అంటే కేటగిరీ ఏ సెక్రటేరియట్‌లో 6 మెంబర్స్, కేటగిరీ బి సెక్రటేరియట్‌లో 7 మెంబర్స్, కేటగిరీ సి సెక్రటేరియట్‌లో 8 మెంబర్స్. ఖచ్చితంగా యాస్ పర్ ద జీవోస్ మాత్రమే పోస్ట్‌లయితే అలొకేట్ చేయడం జరుగుతుంది. అలా ఫిల్ చేసేటప్పుడు ఇన్ కేస్ ఎక్సెస్ ఫంక్షనరీ ఒక సెక్రటేరియట్‌కి అలొకేట్ అయ్యారు అంటే వాళ్ళని ఆ సెక్రటేరియట్‌లోనే కంటిన్యూ చేస్తారు అంటిల్ టు గెట్ ద ఫర్దర్ ఆర్డర్స్. సో, ఈ ట్రాన్స్‌ఫర్స్ అన్నీ చేయడానికి కాంపిటెంట్ అథారిటీ ఎవరు అంటే, వాళ్ళకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ లేదా వాళ్ళ యొక్క అపాయింటింగ్ అథారిటీ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్‌ఫర్స్ అండ్ పొజిషనింగ్. సో, ట్రాన్స్‌ఫర్స్ చేసేటప్పుడు ప్రియారిటీ అనేది స్పెసిఫిక్ కేటగరీస్‌కి ఇస్తారు. అది ఎవరికి అంటే ఫస్ట్ విజువల్లీ ఛాలెంజ్డ్ ఫంక్షనరీస్. ఎగ్జామ్డ్ రూల్స్ ఫ్రమ్ అన్లెస్ రిక్వెస్టెడ్ అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తేనే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయి. లేదంటే ఉండదు. సో, అలాగే మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ సీకింగ్ మెడికల్ ఫెసిలిటీస్. వర్కింగ్ ఫంక్షనరీస్‌కి మెడికల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ అయితే మాత్రం వాళ్ళు ఈ బేసిస్ పైన అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారు. అలాగే ట్రైబల్ ఏరియాస్‌లో 2 ఇయర్స్ కన్నా ఎక్కువ వర్క్ చేశాము
ఆ బేసిస్ పైన కానీ అండ్ వాళ్ళకి డిజేబిలిటీ 40% కన్నా ఎక్కువ ఉంది. ఆ బేసిస్‌తో కానీ సో, వీళ్ళందరూ ట్రాన్స్‌ఫర్స్‌కి ఈ యొక్క వీళ్ళకి ఎక్కువ ప్రియారిటీ అనేది ఇచ్చి ఫస్ట్ వీళ్ళది ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఎవరైతే క్రోనిక్ మెడికల్ కండిషన్‌లో ఉన్నారో లైక్ క్యాన్సర్, హార్ట్ సర్జరీస్ ఈ కైండ్ ఆఫ్ డిసీజెస్‌తో బాధపడుతున్నారో వాళ్ళు కావచ్చు లేదా వాళ్ళ వైఫ్ కావచ్చు, డిపెండెంట్ చిల్డ్రన్ కావచ్చు. ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ట్రాన్స్‌ఫర్స్‌కి ఈ బేసిస్ పైన కానీ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్పౌస్ కన్సిడరేషన్. అంటే ఒకవేళ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే సెక్రటేరియట్ పరిధిలో రావాలనుకున్నా లేదా ఒకే ఏరియాకి వెళ్ళాలన్నా వాళ్ళకి నియర్ బై స్టేషన్స్‌లో అలొకేట్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంది. ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్‌ఫర్స్ అప్పుడు. అలాగే ట్రైబల్ ఏరియాస్‌లో వేకెన్సీస్ ఎన్నైతే నోటిఫై అయ్యాయో అవన్నీ ఫస్ట్ ఫిల్ అవ్వడానికి చూడాలి. ఒకవేళ అక్కడి నుంచి ఇన్‌ఫ్లో ఉంది. అవుట్‌ఫ్లో మాత్రమే ఉంది. ఇన్‌ఫ్లో లేదు అంటే అది యాక్సెప్ట్ చేయబడదు. సో, ఎంతమంది వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ ఫిల్ అవ్వాలి. ఒకవేళ ట్రాన్స్‌ఫర్స్ అప్పుడు ఆ సెక్రటేరియట్‌కి అలొకేట్ చేసినా కాదు అనకుండా సెక్రటేరియట్ ఫంక్షన్‌ని ఆన్ టైమ్‌కైతే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో, అలాగే ట్రాన్స్‌ఫర్స్ అయ్యేటప్పుడు డ్యూ అమౌంట్ ఏదైనా ఈ సర్వీసెస్ అమౌంట్ కావచ్చు, పెన్షన్ అమౌంట్ కావచ్చు, పెండింగ్ ఉంటే రిలీవ్ చేయబడదు. ఫస్ట్ అమౌంట్ అంతా పే చేసిన తర్వాతే వాళ్ళు రిలీవ్ అవుతారు. అండ్ అలాగే ఈ ట్రాన్స్‌ఫర్స్ అన్నీ ఖచ్చితంగా ట్రాన్స్‌పరెన్స్‌గా వితిన్ ఎ టైమ్ బౌండ్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో, ట్రాన్స్‌ఫర్స్ కంప్లీట్ అవ్వడానికి డెడ్‌లైన్ ఏది అంటే జూన్ 30, 2025. ఆ తర్వాత ఏ కైండ్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్స్ అలో చేయబడదు. సో, వన్స్ ట్రాన్స్‌ఫర్స్ అయిపోయాక హెచ్ఆర్ఎంఎస్ మాడ్యూల్‌లో మ్యాప్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేయాలి. జూలై 10, 2025 లోపు. సో, ట్రాన్స్‌ఫర్స్ బ్యాన్ అనేది ఎఫెక్ట్ చేశారు. ఎప్పటి నుంచి అంటే జూన్ 30 నుంచి ట్రాన్స్‌ఫర్స్ అనేటివి చెయ్యరు. సో, ఇవండి ట్రాన్స్‌ఫర్స్‌కి సంబంధించి మెయిన్ కీ పాయింట్స్ అండ్ ప్రిన్సిపల్స్ వైల్ డూయింగ్ ద transfers and rationalization. So, thank you.